ఊరు చివరన ఉండే కళ్ళు దుకాణం ఎంత ముఖ్యమో చల్ల చల్ల వాతావరణంలో చాయ్ తో పాటు పకోడీ కూడా అంతే ముఖ్యం. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ. పక్కా మిఠాయి దుకాణం స్టైల్లో చెప్తా, చూసి మంచిగా నేర్చుకోరి. చలో ఇక పావు కిలో ఉల్లిగడ్డల్ని సగం చందమామ లెక్క కట్ చేయరి. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మంచి పిసుకండి. నువ్వు చెప్తే మేము వినాలా ఏంది? ఇగో తాత నువ్వు ఊకే డిస్టర్బ్ చేయకు. అందులో 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ ఓమా, కొంతమంది వామా అని కూడా అంటారు. మంచిగా చేతులతో నలిపి వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి అంటే 4వ వంతు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒకవేళ గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు వేసుకోండి. మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ లో కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. అరే ఇందులో టమాటాలు వేసుకోవచ్చా? అయ్యో టమాటాలు ఒకటి ఎందుకు తాత, పాలకూర చింతపండు వేసుకు మంచి మటన్ బిర్యానీ అవుతుంది. నీలాంటోడు నిద్రలో దయ్యం దయ్యం అని చెప్పి ఆనుకొని తాడే వేసుకొని వచ్చిందంట. అందడి ముంగడ నన్ను ఇన్స్టాల్ చెయ్యకరా. ఇన్స్టాల్ కాదయ్యా, అది ఇన్సల్ట్. సాంబార్ లో గుడ్డే బిస్కెట్ ముంచుకొని తినేటోనివి, నీకు మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. అరే సర్లే కానీ మంచి బంగారం కలర్ వచ్చినాక పకోడీని బయటికి తీసి కరివేపాకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని వేసుకొని తినేయండి.